బిగిన్ చూస్తున్నాం. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొడుకు కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తండ్రి ప్రకాష్ గౌడ్ నుంచి ప్రాణహాని ఉందంటున్నాడు కొడుకు సంతోష్. కాబోయే భార్య శ్రీయష్తో కలిసి కోర్టును ఆశ్రయించాడు. ప్రేమ పెళ్లికి తండ్రి అడ్డుపడుతున్నాడని ఆరోపిస్తున్నాడు సంతోష్. ఇక ప్రస్తుతానికి పోలీసులు అదుపులో అమ్మాయి శ్రీయష్ అండ్ తల్లి రూపారెడ్డి, అంటే ఇక్కడ అమ్మాయి తల్లి రూపారెడ్డి పోలీసు అదుపులో ఉంది. రియల్ ఎస్టేట్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని రూపారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. వాడెవడో తనకు సంబంధం లేదంటున్నాడు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. కొడుకు ప్రేమ విషయంపై మాట్లాడదలుచుకోలేదని చెప్పి ఆయన కొట్టిపారేస్తున్నారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడతానంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇప్పటికే సంతోష్ గౌడ్ అండ్ శ్రీయష్కి ఎంగేజ్మెంట్ కూడా అయింది. సో ప్రజెంట్ అటు శ్రీయష్ తల్లి రూపారెడ్డి పోలీసు అదుపులో ఉన్నారు. సో నాతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతున్నారు శ్రీయష్ అండ్ సంతోష్ గౌడ్, ఇద్దరు కూడా ప్రకాష్ గౌడ్ కుమారుడు. సంతోష్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. అంటే మీ ఫాదర్ అడిగాము, చాలా వరకు మీడియా ఆశ్రయించే ప్రయత్నం చేసిన, ఆయనతో మాట్లాడించేందుకు ప్రయత్నం చేసింది. అసలు మీరెవరో కూడా తెలియదంటూ మీ ఫాదర్ చెప్తున్నారు, ప్రకాష్ గౌడ్ చెప్తున్నారు. ఓకే 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 మీ రియాక్షన్ ఏంటి దాని మీద? అంటే తెలియదు అంటే రియాక్షన్ అంటే ఏం లేదు. ఇక రియాక్షన్ దానికి చెప్పడానికి ఏం లేదు. దానిపైన ఏమున్నది అనేది ఇక్కడ ముందల కనిపిస్తుంది. ఎవరు వచ్చినారు, ఏం చేసినారు అనేది అంటే ఇక్కడ కనిపిస్తుంది, ఎవిడెన్స్తో సహా. మీరు ఇక్కడ కెమెరా అక్కడ తిప్పి చూడొచ్చు ఏమేమి అయ్యింది ఇక్కడ అని. అంటే ఇంతలా మీ ఫాదర్ డైరెక్ట్గా మీపై కోపానికి, ఆగ్రహానికి వచ్చి ఆయన ఎవరో నాకు తెలియదు అనే రకంగా కుమారుడి గురించి ఇట్లా చెప్తున్నాడంటే ఏమనుకోవాలంటే, ఎందుకు అంత కోపం వస్తుంది ఆయనకి? అంటే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఈ ఆగ్రహానికి కారణం ఏంటి? ఏమో అండి, నాకు కూడా తెలియదు. ముందు బాగానే ఉండే, అంతా మా మధ్యలో ఏం ఇలా కోపాలు కొట్లాటలు అనేది ఏం లేకుండే. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ ఇలా ఎందుకు జరిగింది అనేది మాకు కూడా అర్థం అవ్వట్లేదు. మరి ఎవరన్నా చెప్పుడు మాటలు విని ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా ఏమన్నా జరిగిందా అనేది నాకైతే తెలియదండి. ఫస్ట్లో యాక్సెప్ట్ చేశారా? మీ లవ్ని యాక్సెప్ట్ చేశారా ఫస్ట్? స్టార్టింగ్లో బాగానే ఉండే అండి. బిఫోర్ ఎంగేజ్మెంట్ కూడా కొంతవరకు అయితే చేశారు, కంప్లీట్గా చేశారని కూడా నేను చెప్పాను. చేశారు, కానీ సడన్ ఎంగేజ్మెంట్ తర్వాత మరి ఏమైందో, ఎవరైనా ఏమన్నా తప్పుడు ప్రచారం చేసి ఏమన్నా మిస్టేక్స్ జరిగినాయో, ఎక్కడి సైడ్ నుంచి జరిగినాయి అనేది మాకైతే తెలియదండి. ఎంగేజ్మెంట్ కూడా వాళ్ళ సమక్షంలోనే జరిగింది కదా, అంత హ్యాపీగా? అంటే వాళ్ళు లేకుండే అండి, కానీ వాళ్ళకి తెలుసు ఇట్లా ఎంగేజ్మెంట్ అది అని తెలుసు. ఓన్లీ మేము మా క్లోజ్ ఫ్రెండ్స్, అమ్మాయి వాళ్ళ సైడ్ అందరూ ఉండే. అంటే ఎందుకు పేరెంట్స్ని వాళ్ళ యాక్సెప్టెన్స్ లేదు అని రాలేదా? కారణం ఏంటి? అంటే యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళు ముందు ఉండదలుచుకోలేరు. ఇది మా పర్సనల్ కాబట్టి మీకు ఇష్టం ఉంది కాబట్టి మీరు చేసుకోండి, దాంట్లో ఏం లేదు, అది మీ పర్సనల్ లైఫ్ కదా. కానీ నాకు కంప్లీట్గా ఇష్టం లేనందుకు నేను రాదలుచుకోలేను, మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు అని ఒకటి పర్మిషన్ అయితే ఉండే అండి స్టార్టింగ్లో. ఓకే. సో ఇప్పుడు అట్లాగే ఉంది కదా, అంటే మీరు ప్రాణహాని ఉందని చెప్తున్నారు, మా నాన్న నుంచి నాకు ప్రాణహాని ఉంది అనే రకంగా మీరు చెప్తున్నారు. సో మీకు యాక్సెప్టెన్స్ ఇచ్చేశారు, యూఆర్ వెల్ మెచ్యూర్డ్ అండ్ మీరు మీరు చేసుకోవచ్చు అనే రకంగా హీ పర్మిటెడ్ యూ. సో మీరు ఆ రకంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ప్రాణహాని అని చెప్తున్నారు? ఆయన యాక్షన్స్ మీకు ఎందుకు ప్రాణహాని అనిపించింది? ఇప్పుడు ఇంటిపైన దాడి చేశారు కదండి. ఇప్పుడు ఒక 40 మెంబర్స్ వరకు వచ్చారు, అందులో 30 మంది మగవాళ్ళు వచ్చారు. అంటే ప్రాణహాని అంటే ఏదో నన్ను మా ఫియాన్సీని చెయ్యాలని కాదు, వాళ్ళ మదర్ పైన చేయడానికి వచ్చారు యాక్చువల్గా అయితే. సో నేను ఇక్కడనే ఉండే కాబట్టి నేను ఆ టైంలో వాళ్ళందరూ రాగానే అటాక్ చేయగానే నేను వాళ్ళని రూమ్లో వేసి లాక్ చేసి సేవ్ చేశాను. లేకపోతే ఇవాళ మాట్లాడడానికి ఇలా ఉండకపోతుండే, సిచ్యువేషన్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుండే. అంటే వాళ్ళందరూ మీ ఫాదర్ పంపిస్తేనే వచ్చారు అనే అనుమానం ఉందా మీకు? అవునండి. ఓకే.
అంటే అక్కడ మీరు ఎవరైనా అడ్రస్ చేశారా గతంలో మీ ఫాదర్తో ఉన్న వాళ్ళని కానీ లేకపోతే ఆ నాయకులు గారు ఎవరైనా చూసారా అక్కడికి వచ్చిన దాంట్లో? లేదండి, అంటే మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, వేరే అవన్నీ మీకు చూపిస్తాము. అంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే చాలా తేలిగ్గా ఆయన కొట్టిపారేస్తున్నారు, నాకు అసలు సంబంధం లేదు అని ఎవరో తెలియదు అని చెప్తూనే రూపారెడ్డి గారు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, శ్రీయేష్ గారు మీరు మాట్లాడండి, రూపారెడ్డి గారు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, అక్కడ ఎవరైనా మోసగించారు, ఆ బాధితులు వచ్చారు కానీ నాకేం సంబంధం లేదు అన్నట్టుగా చెప్తున్నారు అన్నట్టుగా వినపడుతోంది మాట. ఓకే, పైసల కోసమే వచ్చారు అనుకుందాము, మా మమ్మీ మోసం చేయడానికి వచ్చింది అనుకున్నాము, మళ్ళీ కొట్టడానికి ఎందుకు వస్తారు, ఆయుధాలు పట్టుకొని ఎందుకు వస్తారు, చంపేస్తామన్న మాట ఎందుకు మాట్లాడతారు? వినండి. క్లియర్గా వినండి, చంపేస్తే వెళ్ళిపోతామంట. అంతా ఒక మనీ తీసుకుంది, మోసం చేసిందంటే 40 మంది ఎందుకు వస్తారు? 2 హిజ్రా వాళ్ళు వచ్చారు, అంతమంది ఆడోళ్ళు వచ్చారు, అంతమంది వచ్చి డోర్లు బలగొట్టి ఇల్లులు బలగొట్టి అవన్నీ సరే మా మమ్మీ డబ్బులు తీసుకుంటే లీగల్గా చెక్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా, ఎందుకు అని ఇంటికి వచ్చి దాడి చేస్తారు, ఎందుకని ఇది వచ్చి చేస్తారు, ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టు. చూడండి ఎంతమంది వచ్చారో. ఓకే, వాళ్ళంతా వచ్చారు ఆ వీడియోస్ చూసాం, మా దగ్గర కూడా ఉన్నాయి, ప్లే అవుతున్నాయి ఆన్లైన్ స్క్రీన్ పైన. బట్ ద థింగ్ ఏంటంటే వాళ్ళందరూ వచ్చింది వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, మీరు క్వశ్చన్ చేయాల్సింది వాళ్ళని లీగల్గా ఫేస్ చేయండి, లేకపోతే వాళ్ళతో ఫైట్ చేయండి. బట్ ఆ ఇన్సిడెంట్కి నాకు సంబంధం లేదనేది ప్రకాష్ గౌడ్ చెప్తున్నా మాట. అది కాల్ రికార్డింగ్ కూడా ఉంది, అది కూడా మీకు ఇప్పుడు వినిపిస్తాను ప్లీజ్. దాన్ని ఎట్లా చేయాలంటే పనిగా చేయాలి, పైసల విషయం కూడా నేను చూసుకున్నాను, దాన్ని పనిగా చేయాలి. పొద్దుగా తెలుస్తాను పర్లేదు మీరు చెప్పండి, ఆడియోలో ఏముంది చెప్పండి, మీరు ఆడియోలో ఏముంది? అది మీ మనీ నువ్వు దాన్ని పనికి రాకుండా చేయాలి, పైసలు ఏమున్నా నేను చూసుకుంటా, దాన్ని ఎట్లా చేయాలంటే అది ఇంకా పనికి రావద్దు అట్లా చేయాలి అని చెప్తున్నారు. అందరికీ ఫోన్ చేసి ఓ 10 మందిని నేను తయారు చేసిన, బందోబస్తు ఉంటారు, వాళ్ళు మంచిగా ఉంటారు, పోయి ఆమె మీద దాడి చేయండి, SC STలను తీసుకోపోండి, ఇన్ కేసు ఇది ప్లాన్ వర్కౌట్ కాకపోతే SC ST కేసు వేపిద్దామన్న ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళ డాడీ ఫస్ట్ ఒప్పుకొని, వాళ్ళ డాడీ ఒప్పుకున్నాక ఎందుకు చేస్తారు అన్న ఆలోచనలు బయట వస్తున్నాయి, అది కూడా ఉంది. ఒక్క నిమిషం. మొన్న 15 రోజుల కింద వచ్చినాక నేను మా ఇంట్లో వస్తుంటే పిలిచి చెప్పినాం మేము, ఉత్తరా మంచిది కాదు, నేను చేసుకుంటే ఎంత అంటే బాగుంటుంది, చేసుకుంటే ఈ కుదరలా ఉంటే బయట పోయి చేసుకోరా, నేను ఇంట్లో మేము మాత్రం నాని పని అన్నా కొట్లాడడం కలిసి ఈ పేమెంట్ అంటే నువ్వు చేసుకోమని చేసుకున్నాను అంటే ఎవరైనా కోపమే అంటే కోపం అంటే పోయి చేసుకుని రాకూడదు, నువ్వు చేసుకోవడం పోయి చేసుకున్నాను అంటే ఉండడానికి నేను వాడిపోయి ఉండు ఇక్కడ రావడం అంటే ముందు ఇంకా బాగాలేదు వాడు ఇది అది అందేదానికి దానికి ఏమైనా శిక్ష కావాలక్క, ఇట్లా ఇట్లా చూసుకుంటే ఇట్లా అని అనుకున్నాను కదా. అంటే ఆయన యాక్సెప్టెన్స్ లేదు అంటున్నారు. ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నారండి. యాక్సెప్టెన్స్ ఉంది అండి, చేసేవారికి యాక్సెప్ట్ చేశాడు, ఈయన ఫుల్ ఫైట్ చేస్తే నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకో, నువ్వు పెళ్లి చేసుకో అన్నీ ఒప్పుకున్నారు, అంతా ఒప్పుకున్నాక ఎంగేజ్మెంట్ అయినాక మాట్లాడిన మాటలు ఇవి. దాన్ని ఏదో ఒక చేయాలి, దాన్ని నాశనం చేయాలి, దాన్ని పనికి రాకుండా చేయాలి, ఇవి అన్ని మాట్లాడుతున్న మాటలు. వాంటెడ్గా సరే అండి, మనీ కోసం వచ్చారు, మోసం చేసి వచ్చారు అంటే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతారు కదా.
వాళ్ళు కావాల్సుకొని మా అమ్మ రెప్యుటేషన్ దెబ్బ తినాలి అని చెప్పి మీడియా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే పిఎస్కి పోతే వాళ్ళకి వ్యాలిడ్ ఎవిడెన్స్ కూడా లేదు ఇవ్వడానికి. ఇన్ని కోట్ల అప్పు ఇంత ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయని ఇవ్వడానికి వాళ్ళకి వ్యాలిడ్ ఎవిడెన్స్ కూడా లేదు. అందుకే కావాల్సుకొని రెప్యుటేషన్ దెబ్బ తీయాలని ఎవడో లేని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి మీడియా ముందు ప్రజెంట్ చేస్తున్నారు. ఒక మనీ కోసం వచ్చిన వాళ్ళైతే అంత 40 మందిని పట్టుకొచ్చి మరణాయుధాలు పట్టుకొచ్చి ఎందుకు కొడతారండి? ఎందుకు కొడతారు? సరే మా మమ్మీని అటాక్ చేస్తారేమో కోపమో ఏదో అనుకుందాం. మళ్ళీ మాస్కులు పెట్టుకొని ఉన్నారు, మాస్కులు తీసి మీ ముఖం చూపియండి. ఎవరు మీరు అంటే మాస్కులు తీయట్లేదు, కావాల్సుకొని దాడి చేస్తున్నారు అంతే. ఈయన ఆపుతుంటే ఈయన మీద దాడి చేసారు. అమ్మగారికి ఐడియా ఉంటుంటది కదా, వాళ్ళు ఎవరైనా నిజంగానే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు. మా మమ్మీ కూడా అన్నది పోలీసులు వచ్చాక రియల్ ఎస్టేట్కి దీనికి సంబంధమే లేదు. మా మమ్మీ వచ్చినాక అడిగింది, మీ ఫేస్ చూపియండి నేను చెప్తాను. పోలీస్ వచ్చినప్పుడే అడిగితే వాళ్ళు తీయట్లేదు అసలు. పోలీస్ రాగానే ఒక్కొక్కరు వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. ఇది జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ ఏంటి? డైరెక్ట్ గా నన్ను ఆపి ఇంత చేస్తే ప్రకాష్ గౌడ్ గారే మీ మీదకి వినిపించాను కదా, అందుకే ఆ రికార్డింగ్ మీకు డైరెక్ట్ వినిపించాను కదా. అవును, మేము అటాక్ మాకైందని మేము పోలీసులకు కాల్ చేస్తే పోలీసులు నాది తీసుకోకుండా ఈయనది తీసుకోకుండా అటాక్ అయినా మా మమ్మీది ఎఫ్ఐఆర్ చేయకుండా ఫస్ట్ వాళ్ళది ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళది ఎట్లా చేస్తారండి? కనీసం మినిమం కన్సర్న్ కదా అది. ఇట్లా వచ్చిర్రు 40 మంది వచ్చిర్రు, అమ్మాయిని కొడుతున్నారు, ఒక ఆడపిల్ల మీద చెయ్యడానికి వచ్చిర్రు, చంపడానికి వచ్చిర్రు అంటే ఏం చేస్తారండి? ఫస్ట్ మాది కదా తీసుకోవాల్సింది. వాళ్ళు అది మాది తీసుకోకుండా మమ్మల్ని అసలు లెక్క చేయకుండా వాళ్ళది తీసుకొని వాళ్ళది ఎట్లా హైలైట్ చేస్తారండి మా మమ్మీ మీద? వాళ్ళ దగ్గర అసలు ఏం ప్రూఫ్స్ ఉన్నాయని SC ST కేసు అని వేసారండి. మా మమ్మీ అసలు బయటనే లేదు, మొత్తం లోపలనే ఉంది. అది వాళ్ళ కొడుకే సాక్ష్యం, దానికి వాళ్ళ కొడుకే సాక్ష్యం, వాళ్ళ కొడుకే కాపాడిండు కాబట్టి వాళ్ళ కొడుకే సాక్ష్యం. ఆయనని మా మమ్మీ లోపల ఉన్న ఆమె బయటికి వచ్చి 40 మందిలో ఎవరు ఎస్టీ అని వెతికి ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి నీ క్యాస్ట్ ఏంది అని అడిగి వాళ్ళని తిడుతుందా అండి? నాకు అర్థం కాదు. అంత దాంట్లో సర్వైవల్ ఇన్స్టింక్ట్లో ఉంటాం కానీ మనము క్యాస్ట్ బట్టి తిట్టాలి అది చేయాలని ఎందుకు ఉంటుందండి? అంతమంది వచ్చిరంటే రెచ్చగొట్టకుండా కూల్ చేయాలనే ఉంటుంది. ఎవరికన్నా రెచ్చగొట్టి ఇంకా చేస్తామంటే ఉంటుందా? అసలు ప్రూఫ్ ఏడుంది మా మమ్మీ అన్నదాన్ని? కావాల్సుకొని చేస్తున్నారు ఇవన్నీ, అన్ని ఫాల్స్ అలిగేషన్స్ చేసి వాళ్ళ కొడుకుని ఎట్లన్నా తీసుకోపోవాలన్న ఆలోచనతోనే ఇది. మా మమ్మీ నిన్న మీడియాకి వచ్చి స్ట్రాంగ్ ఉంది, మాతో ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్పి మా మమ్మీని అరెస్ట్ చేయాలని చూసారు. వాళ్ళు అంతమంది వస్తే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవెందుకు? ఎందుకు లేవు? వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే పిఎస్కి పోతారు, పిఎస్లో కేసు వేస్తారు, మా మమ్మీని రిమాండ్ తీసుకెళ్తారు, ఏదో చేస్తారో కోర్టుకి వెళ్తారు లీగల్గా. ఇవాళ వాళ్ళు అంటున్నారు మాకు లాయర్ దగ్గర పెట్టుకునే పైసలు లేవు అది ఇది అని అంటున్నారు. అన్నన్ని కోట్లు ఇచ్చినాము, అన్నన్ని లక్షలు ఇచ్చినాము అని వాళ్ళు అంటున్నారు. అన్ని లక్షలు ఇచ్చిన వాళ్ళకి కొన్ని లాయర్ దగ్గర పెట్టుకునే పైసలు లేవంట. సరే అది కూడా సరే, అంత లేవు, వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఎవరికన్నా అన్ని పైసలు ఇచ్చినప్పుడు మా పైసలు ఎట్లా బయటికి రావాలన్న భయం ఉంటుంది కానీ అది చచ్చిపోవాలన్న భయం ఎట్లుంటుంది? అంటే వాళ్ళకి మళ్ళీ పైసలు రావు అనే ఉద్దేశం ఉంటుంది కదా. మేము బతకాలి, మాకు పైసలు ఉండాలి, మాతో పైసలు లేవు అని అనుకున్నప్పుడు వాళ్ళు పైసల కోసం రావాలని చూస్తారు కానీ దాన్ని చంపాలి అని ఎందుకు చూస్తారు? చంపితే వాళ్ళకి పైసలు రావని వాళ్ళకి తెలుసు, మళ్ళీ ఎందుకు చూస్తారు చంపాలని? మనీ కోసం వచ్చిన వాళ్ళు మనీ అడుగుతారు, కాకపోతే కొంచెం గొడవ పడతారేమో, లేదంటే పిఎస్లో వెళ్ళి కేసు వేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? సరే మా మమ్మీకి అన్ని కోట్లు ఇన్ని కోట్లు ఉంది అంటున్నారు, ఏ షూరిటీ తీసుకొని మా మమ్మీకి అన్ని కోట్లు ఇచ్చిర్రు మీరు? ఎక్కడి నుంచి అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని కోట్లు? అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా మమ్మీ దగ్గర ఏ షూరిటీ పెట్టి తీసుకున్నారు? ఆమె గురించి అందరికీ తెలిసి వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారంటే ఒకరికి తెలిస్తే ఆటోమేటిక్ స్ప్రెడ్ అవుతుంది. 100 రూపాయలు తీసుకుంటేనే అందరికీ స్ప్రెడ్ అయ్యే రోజులు ఇవి. అట్లాంటిది అన్ని కోట్లు తీసుకున్నప్పుడు వేరే వాళ్ళు ఏ నమ్మకంతో తెచ్చిస్తారు? కావాల్సుకొని మా మమ్మీ ముందు ఇది అందరికీ కాన్స్టిట్యుయెన్సీలు ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. మా మమ్మీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మంచిగా ఉండే ముందు, పార్టీ చేంజ్ కాకముందు ఆయన కోసం మా మమ్మీ ఎంత కష్టపడిందో అందరికీ తెలుసు, అది కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో తెలుసు. మా మమ్మీ ఆయన పార్టీ చేంజ్ అయినాక నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు కలిశాను. అంటే ఇప్పుడు ఈ లవ్ తర్వాత అంటే బయట అక్కడిక్కడ పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ అడగడం లేదు. అది మా మమ్మీ వచ్చి మాట్లాడాలి అనుకున్నా కానీ ఆయన వద్దు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వేంది మాట్లాడేది అన్నట్టు చేసిండు.
మా మమ్మీ అప్పటికి సాల్వ్ చేసుకుంది. అసలు వాళ్ళ ఇంట్లో సంతోష్ మాట్లాడడానికి కారణం కూడా మా మమ్మీ. పేరెంట్స్ని మోసం చేయొద్దు మనము, నువ్వు మీ డాడీతో ఏదున్నా ఓపెన్గా చెప్పు, నువ్వు మాట్లాడుకో. మా మమ్మీ ఏమి ఎమ్మెల్యే అనగానే ఒప్పుకుంది అన్నట్టు చేసింది అన్నట్టు కాదు. నేను చాలా ఫైట్ చేసినాను 5 monthsకేమో మా మమ్మీ ఒప్పుకుంది. అది కూడా ఈయనను చూసి సంతోష్ చాలా మంచోడు, చాలా మంచి వ్యక్తి అని చెప్పి చూసి ఫస్ట్ ఇట్లా అయితే కాదు, నువ్వు మీ డాడీతో మాట్లాడాలని చెప్పి డాడీ దగ్గర పోయింది. మేము ఇట్లా ఇజ్జత్ ఖరాబ్ చేయాలి, రెప్యుటేషన్ ఖరాబ్ చేయాలంటే మాకు ఎంతసేపు. ముందు కూడా వచ్చి మా ఇంట్లో ఉన్నాడు, అప్పుడు కూడా మేము చెప్తుండే బయట వాళ్ళకి ఇట్లా వచ్చి ఉన్నాడు ఎమ్మెల్యే కొడుకు మాతోని అని. అప్పుడు మేము చెప్పలేదు, ఎక్కడైనా రెప్యుటేషన్కి ఏం చేయలేదు. ఆయన ఎందుకు మా మీద అంత గ్రజ్ పెట్టుకున్నాడు? మేము ఆయనకి ఏం చేసినాం అసలు? ఆయన చెప్పిండు, ఆయన చెప్పకుండా చేయకుండా పెళ్లి చేసుకుంది కాదు, చెప్పకుండా చేయకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంది కాదు. అంత చెప్పిండు, అటాక్ పంపించడం లేకపోతే ఇంకేదైనా ఆయన చేసి ఉండుంటే ఇట్స్ డెఫినెట్లీ మిస్టేక్, డెఫినెట్గా తప్పు. అది డెఫినెట్గా మీకు కూడా అవకాశం ఉంటుంది మాట్లాడడానికి. కానీ కొడుకు కదా, ఆ బాధ ఆ ప్రేమ ఏదో ఉండుంటుంది కదా, ఆయన మనం అలా ఎందుకు చేస్తాం ఎట్లా చెప్పగలుగుతాం, ఎట్లా అడగలుగుతాం? అదే కొడుకు ఎన్ని రోజుల నుంచి చెప్పాడు, అప్పుడు లెక్క చేసిండు ఆ కొడుకు అని, ఎన్ని రోజుల నుంచి చెప్పాడు. ఎంగేజ్మెంట్ ఒక రోజు ముందు కూడా అదే రికార్డింగ్ ఉంది కదా, ఏదైనా ఉండొచ్చు కదా ఆయనకు కూడా. ఆయన కొడుకు మీద ఆయనకు డెఫినెట్ గా బాధ్యత ఉంటది కదా. మీ లవ్ ఉండొచ్చు, మీ లవ్ ఉండొచ్చు, కానీ ఆయన కూడా ఆ ప్రేమ ఆ కోపం ఉండొచ్చు కదా ఆయనకు. ఇప్పుడు మీ మదరే 5 months టైం తీసుకున్నారన్నారు, సో ఆయన ఆలోచిస్తాడేమో, లేకపోతే ఇంకేదైనా చేస్తాడు. ఇక అటాక్ చేయడం అంతకంటే ఎక్కువ టైం ఇచ్చినాం. కానీ ఆయన లవ్ ని ఆయన బాధ్యతని ఆయన కోపం మనట్లా కాదన్నది. ఆయన కోపం అది ఉంటే మా మమ్మీ మీదకి రావద్దు, వాళ్ళ కొడుకుతో మాట్లాడుకోవాలి, వాళ్ళ కొడుకుని కన్విన్స్ చేయాలి. కొడుకు మీద అంత లవ్ ఉండి అంత ఉంటే నా కొడుకు హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటారు. మా మమ్మీ కూడా అంతే అనుకుంది, నా కూతురు హ్యాపీ ఉంటే చాలు అనుకుంది, కొడుకు హ్యాపీ ఉంటే చాలు అని అనుకుని చెయ్యాలి, దగ్గరుండి చేయాలి. కానీ వాళ్ళని చంపేస్తా, వాళ్ళని ఇచ్చేస్తే అప్పుడు కొడుకు హ్యాపీగా ఉంటాడా? అది కొడుకు మీద లవ్వా? చంపేస్తే కొడితే అది కొడుకు మీద లవ్వా? సరే, వాళ్ళ కొడుకు మీద లవ్ ఉంది, కోపం ఉంది అనుకోండి, ఎన్ని రోజులు సైలెంట్. ఏం ప్రేమ లేదంటారా? ప్రేమ లేదని నేను అనట్లేదు, ఉంటే వాళ్ళ కొడుకుని ఆయన పర్సనల్గా పిలుచుకొని మాట్లాడాలి. మా మమ్మీ మీదకి కాదు పంపించేది, కొడుకు మీద కాకపోతే చేసుకుంది నేను నాతో మాట్లాడాలి, నా మీదకి రావాలి. మా మమ్మీ మీదకి ఎందుకు వెళ్తారండి? వాళ్ళ కొడుకు మీద కోపం ఉంటే వచ్చి కొడతాడు, ప్రేమ ఉంటే వచ్చి బుజ్జగించుకొని మాట్లాడతాడు. వాళ్ళ కొడుకు కూడా చాలాసార్లు ముందు మాట్లాడడానికి ట్రై చేసిండు కదా, మళ్ళీ అది లెక్కకు రాదా? మార్చి మా మమ్మీ మీద శ్రేయస్ గారు ఎనఫ్ టైం ఇచ్చామేమో, అది కూడా ఎందుకు మేము ఇంత తొందరగా ఎనఫ్ టైం ఏంటి? ఎక్స్పైరీ ఉంటుందా? టైంకో లిమిట్ ఉంటుందా? మేము అదే లేదు వినండి, మేము ఎందుకు ఇంత జల్దీ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది అంటే వాళ్ళ డాడీ ముందు నుంచైనా సంతోష్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు. నువ్వు కనుక ఆ పిల్లని చేసుకుంటే నేను చనిపోతా, నిన్ను చంపేసి నేను చచ్చిపోతా. సంతోష్ గారు నిజంగానే బ్లాక్మెయిల్ చేశారా? మీ నాన్న చనిపోతారని బ్లాక్మెయిల్ చేశారా? మీ నాన్నకు మీ మీద ప్రేమ లేదా? ప్రేమ లేదని మేము ఎక్కడ చెప్పలేమండి. ప్రేమ ఉంది, ప్రేమ నాకుంది, వాళ్ళకుంది. ఎవరికి మేము ఇక్కడ ప్రేమ లేదు, తప్పు నా మీద చేసినారని అనట్లేదండి. ఇక్కడ ఏంది అంటే, సరే ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేదు అంటే యాక్సెప్ట్ చేసినారండి, చెయ్యలే అని కాదు. చేసినాక ఇప్పుడు సిచ్యువేషన్ దేనివల్ల చేంజ్ అయిందో మాకు అర్థం అవ్వట్లేదని చెప్తున్నాము. నా మీద ప్రేమ లేదని నేను ఎక్కడ చెప్పలే, నాకు అతని మీద ప్రేమ లేదని నేను కూడా ఎక్కడ చెప్పలేదు. జస్ట్ చెప్పేది ఏంటంటే, సరే ఇప్పుడు ఏమైనా సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తలేరు అనుకుందాము. యాజ్ ఎ సన్ నన్ను పిలవచ్చు, నన్ను కొట్టొచ్చు, నన్ను కొట్టే ప్రాబ్లం లేదు, నేను పడతాను. ఎందుకంటే నా ఫాదర్ కొడితే నేను ఎందుకు పడతానండి, ఎందుకు పడాను? నా పేరెంట్స్ కొడితే నేను పడతాను, నేను రెడీ ఉన్నా. ఇప్పుడు కూడా నన్ను కొడితే పడడానికి నేను రెడీ ఉన్నా. నేను మళ్ళీ కాల్ మీద పడన్నా రిక్వెస్ట్ చేసుకుంటా, నాకు ఇష్టం ఉంది, నాకు అమ్మాయి ఇష్టం, నేను రిక్వెస్ట్ చేసుకుంటా, కాదంటలే. ప్రేమ ఉంది, ఇప్పుడు నేను చెప్తున్నా ప్రేమ లేదు, నన్ను ఇలా చేసిరని నేను అంటే నేనేమంటున్నామంటే ఆడవాళ్ళ పైన ఇప్పుడు అటాక్ చేసిరా అదెందుకు అంటున్నాం, అంతేగాని నా పైన ప్రేమ లేదు, అమ్మాయి పైన ప్రేమ లేదు, అది ఎక్కడ మేము తప్పుగా ఆ విషయంలో తప్పుగా ఎక్కడ చెప్పట్లేదు. మేము ఓన్లీ అడిగేది ఏంటంటే, ఇప్పుడు తన మదర్కి ఏందండి, ఇప్పుడు రిలేషన్లు ఉన్నది మేమిద్దరం కదా, ఏమన్నా క్వశ్చన్ చేయాలి అంటే యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయొద్దు అనేది ఏదున్నా మా ఇద్దరి పైన ఉండాలి కదండి. వాళ్ళ మదర్ ఏదో తప్పు చేసి, వాళ్ళ మదర్ ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే అది తను చూసుకుంటుందండి. మా ఇద్దరి ఇష్యూ కోసం తనపైన ఇంతమంది అటాక్ చేసినా మేమేమంటున్నాం, మేము ఇప్పుడు కూడా
మా ఫాదర్ గురించి ఎక్కడ మేము ఏం మాట్లాడలేదు ఫస్ట్ నుంచి అని మేము ఏమన్నాము ఇప్పుడు మా పైన అటాక్ చేసినారు ఇట్లా చాలా మంది వచ్చి 40 మెంబర్స్ వచ్చారు అని మేము కంప్లైంట్ ఇచ్చాం. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారా మీ నాన్న? అటాక్ చేసినారు, అటాక్ మీరు? అవునండి, ఏ ఫ్యామిలీలోనే ఉంటుంది కదా, అంటే మీరు అయితే కామన్ కదండి, ఏ ఫ్యామిలీలో అయినా ఇట్లా లవ్ ప్రపోజల్ ఇంట్లో పెడితే నువ్వు చేసుకుంటే మేము ఏమన్నా చేసుకుంటాము అదే అవన్నీ కామన్ కదండి, దాంట్లో పెద్ద ఇష్యూ ఏం లేదు, ఏ ఇంట్లోనన్నా జరిగేది అదే. ఎందుకంటే పేరెంట్స్ ఇట్లా అన్నప్పుడు ఎవరికైనా ఉంటుంది, ఉండదని మేము ఎప్పుడు అనట్లేదు కదా, ఏ ఇంట్లోనన్నా ఉంటుంది ఆ విషయము, దాని పెద్ద చేయాల్సిన మ్యాటర్ ఏం కాదు. బ్లాక్మెయిల్ అంటే కొడుకు కూతురు ఉన్నా కూడా వాళ్ళు కూడా చేస్తారు, మీరు ఒప్పుకోకపోతే మేము చచ్చిపోతాం డాడీ మమ్మీ అని చెప్తారు. పేరెంట్స్ కూడా సేమ్ అలాగే ఆ విధానంగానే మీరు చేసుకుంటే మేమేమని చేసుకుంటామని వాళ్ళు కూడా చెప్తారు. మేము దాన్ని ఏం మిస్టేక్గా తీసుకుంటలేమండి, అది ఒక పాజిటివ్ అయినా ఏ ఇంట్లోనైనా ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేయాలనుకుంటారు, మనకి ఇష్టం ఉన్నట్టు మనం చేయాలనుకుంటాం. నేను ఇక్కడ వాళ్ళని ఈ విషయంలో లవ్ మ్యాటర్ని మేము ఎక్కడ తప్పు పట్టట్లేదు, వాళ్ళని అసలు మేము ఎక్కడ బ్యాడ్ చేయలేదు. మేము ఒక్కటే క్వశ్చన్ ఏం అడిగామంటే ఇక్కడ అటాక్ చేసినారు కదా ఇది ఎందుకు అంటున్నాం, వాళ్ళ మదర్ ఏ తప్పున్నా చేసిందా లేదా అది రుజువు చెయ్యాలి కదా ఫస్ట్. ఇప్పుడు ఏమైంది, మొన్న వచ్చినారు దాడి చేసినారు, బీరువా పళ్ళగొట్టినారు, డోర్లు పళ్ళగొట్టారు, ఇంట్లో చెక్స్ ఉండే ఆ చెక్స్ కొన్ని ఎత్తుకపోయినారండి. ఇప్పుడు ఆ కొన్ని చెక్స్ ఎత్తుకపోయి అవి ప్రొడ్యూస్ చేసి చూపిస్తున్నారు. ఇక్కడ లైవ్లో మీరు చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. చెక్స్ మా మమ్మీ సైన్ చేసి పెట్టింది. ఇప్పుడు మా మమ్మీ కూడా లేదు మేము ఫేక్ చేయడానికి, మమ్మీ ఇది ఉంది చూడండి, ఇవన్నీ బయట తీసి బీరువా మొత్తం తీసి బయట అన్నీ తీసి ఈ చెక్స్ తీసుకొని పోయారు కొన్ని. అది ఎక్కడ వాడుతున్నారో ఏం వాడుతున్నారో మాకైతే ఏం తెలియదు. ఈ చెక్స్ ఇప్పుడు ఓపెన్గా ఉన్నాయి చూడండి, మొత్తం అటాక్ చేసారు, మరణాయుధాలు మొత్తం ఇక్కడనే ఉన్నాయి, అన్నీ ఇక్కడే ఉన్నాయి, మీ కళ్ళ ముందాలనే ఉన్నాయి. ఎందుకు అటాక్ చేస్తారు? చంపడానికి ఎందుకు వస్తారు? మనీ కోసం వచ్చిన వాళ్ళు చంపడానికి ఎందుకు వస్తారు? వాళ్ళకి ప్రయత్నం చేశారా కలవడానికి, మీ ఫాదర్ని కలవడానికి ట్రై చేశారా మీరు ఆఫ్టర్ ఎంగేజ్మెంట్? ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ ట్రై అని నేనేం చేయలేదండి, అంటే మధ్యలో కొంచెం కాల్స్ మాట్లాడిండే, కొంచెం ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్స్ అయినాయి. సో కొంచెం యాక్సెప్టెన్స్ లేదు, ఎందుకు చేంజ్ అయింది ఏంది, కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్ అయ్యింది ఎవరి వలన అని మేము కూడా కొంచెం కూల్గానే సరే కూల్గా అయినాక సాల్వ్ చేసుకుందాం ఎందుకు అన్నట్టు ఇద్దరం కూడా ఏం మాట్లాడుకోలేదు, ఎక్కడ ఏం క్లాష్ రాలేదు, మేము బాగానే ఉన్నామండి. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ ఎందుకు అనేది ఇక మాకు తెలియదు. కాదు, ఫాదర్ మాట్లాడకపోయినా లేకుంటే బ్రదరో లేకపోతే మదర్ అంటే అఫెక్షన్ ఉంటుంది కదా డెఫినెట్గా ఒక సన్కి, మీరు ఎప్పుడు ట్రై చేయలేదు అంటే లెట్ ఇట్ కామ్ అనుకున్నారా, లేకపోతే మీకు ఏదైనా థ్రెటనింగ్స్ ఉండేవా? అంటే నార్మల్గా అండి నార్మల్ కజిన్స్ వాళ్ళు వీళ్ళు మాట్లాడినారు, కానీ పెద్ద ఏముంటుందండి, కొంచెం ఎందుకు అవసరమా ఇది ఇంత అన్నట్టు మాట్లాడారు అంతేగాని మనం ఇక్కడ ఇట్లా కూల్గా మాట్లాడితే అవన్నీ ఏం లేకుండే. ఇక పెద్ద యాక్సెప్టెన్స్ అయితే ఉండే అండి, ఇప్పుడు చేంజ్ ఎందుకు అయిందని ఇక మేము అది ఊకే దాని గురించి ఇక చెప్పదలుచుకోలేదు. మరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ నుంచి ఎవరన్నా తప్పుగా ఏమన్నా చెప్పారా లేదా ఏమన్నా వేరే ప్రెషర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది నేను కూడా ఏం మాట్లాడలేను దాని గురించి, ఎందుకంటే ఓవర్ పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళే ఉంటాయి, దాన్ని మనం మార్చలేము, అవి చేంజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్ అండ్ ఇటువైపు ప్రకాష్ గౌడ్ గారి ప్రెషర్ మధ్యలో మీరు నలిగిపోతున్నారు కదా, సో వై డోంట్ యూ టేక్ అన్ ఇనిషియేట్, మీరు ఎందుకు మీ ఫాదర్ని అప్రోచ్ అవ్వలేదు, ఏంటి దాన్ని ఎందుకు సొల్యూషన్ మీరే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. డిడ్ యూ ట్రై దట్? మీరు ట్రై చేశారు ఎక్కడైనా, ఏమైనా సొల్యూషన్ కనిపించిందా? ఇప్పుడు ఏం లేదండి, అంటే ఇప్పుడు మాకు నార్మల్గా వేరే వాళ్ళు మధ్యలో మాట్లాడుతున్నారు అండి, డైరెక్ట్ కన్వర్జేషన్స్ కాకుండా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, మాకేం ఇట్లా రఫ్ ప్యాచెస్ ఏం లేవు, ఎవరితోటి ఇలా గొడవలు అయ్యి మేము పెద్దగా చేసేది కూడా ఏం అంటే నడుస్తున్నాయండి, డైరెక్ట్ మాట్లాడకుండా మా కజిన్స్ త్రూ వాళ్ళతో మాట్లాడుతున్నాము. మాట్లాడే టైంలోనే ఇది ఇలా ఎందుకు జరిగింది అనేది మాకు అర్థం. మా పైన కూడా మేము ఏమంటున్నామండి, మా ఇద్దరి పైన అటాక్ చేసినారని కూడా అనట్లేదు, వాళ్ళు వచ్చినారు ఇంటిపైన దాడి చేసినారు, ఒక లేడీస్ పైన దాడి చేసినారు, ఇవన్నీ చేసినా మేము దాని గురించే మాట్లాడుతాం. వాళ్ళు పర్సనల్గా మా ఇద్దరి మీద ఇలా ఏమన్నా అయ్యిందా, మేము వాళ్ళని ఏమన్నా అగేన్స్ట్గా చేసామా, మేమేమన్నా తప్పులు చేసామా, అలా ఏం లేవు కదండి, ఎక్కడ లేవు కదా. మీరు ట్రై చేయలేదు ఇప్పటివరకు అయితే, మీ నాన్నతో డైరెక్ట్గా మాట్లాడి ట్రై చేయలేదు, మీడియేటర్స్ అంటే కజిన్స్ మాట్లాడుతున్నారు కానీ? అవునండి, ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా మాట్లాడండి, ఏదైనా నేను ముందు నుంచి ఎప్పుడైనా కానీ నేను ఎవరి త్రూ
ఇలా కన్వే చేయడం నాకు అలాంటి అలవాటు ఎప్పుడు లేదండి. నేను ఎప్పుడున్నా ఏదున్నా డైరెక్ట్ మాట్లాడమే నా అలవాటు. అంటే మంచి అయినా చెడైనా ఎప్పుడైనా నేను డైరెక్ట్ షేర్ చేసుకున్నాను ఫస్ట్ నుంచి అయినా. ఇప్పుడు ఏమో మరి దేనికోసమో తెలియదు, వాళ్ళు డైరెక్ట్ మాట్లాడడానికి యాక్సెప్ట్ చేస్తలేరు. అందుకే నేను కూడా సరేలే, ఎందుకు వాళ్ళకు కూడా ఉంటాయా కొంచెం కోపము, అయినా మాట్లాడేది కూడా మన వాళ్ళే కదా, పక్కన నుంచి వచ్చినా కూడా అన్నట్టు మేము అలాగే కంటిన్యూ అవుతున్నాము. సో ఇప్పుడు అక్కడ పోలీసు అయితే కూడా మీరు ప్రూవ్ చేయాల్సిందే కదా, బికాస్ మీ ఇంటిపై అటాక్ జరిగినప్పుడు ఆల్టర్నేట్ మీరు కూడా ఎఫ్ఐఆర్ ఇచ్చే ఉంటారు, లేకపోతే అంటే కంప్లైంట్ ఇచ్చే ఉంటారు, అది చూపించాల్సిందే. సో ఇందాక యశ్ గారు చెప్తున్నట్టుగా ప్రకాష్ గౌడే ఇదంతా చేయించడానికి మీ దగ్గర కీలకమైనటువంటి ఆధారం ఆడియో అంటున్నారు. సో ఎవరైనా వ్యక్తులు వచ్చారా, దీన్ని ప్రూవ్ చేయగలుగుతారా ఇంకా లీగల్గా మీరు? ప్రూవ్ చేయగలుగుతామండి. ప్రూవ్ చేయాలంటే తీసుకోవాలి కదా, కంప్లైంట్ తీసుకోవాలి కదా ప్రూవ్ చేయాలంటే. ఓకే, సో ఒకసారి నేను ట్రై చేయవచ్చా? మీరు లైవ్లో ఉండండి, నేను ట్రై చేయవచ్చా ప్రకాష్ గౌడ్తో మాట్లాడడానికి? మీరు ఉంటారు లైవ్లో? లేదండి, వద్దండి వద్దు. ఎందుకు మీరు ఇష్టపడట్లేదా మీ నాన్నతో మాట్లాడడానికి? అలా ఏం లేదండి, వద్దు. ఆల్రెడీ చెప్పారు కదండి, చెప్పాక మళ్ళీ ఎందుకు? అంటే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫాదర్, నాట్ ఓన్లీ అంటే మీకు ఫాదరే కాదు, హీఈస్ రిప్రజెంటింగ్ ఏ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి ఆయన ఏం చెప్తారో ఇందా ఆయన మాట కూడా. లేదండి ఇప్పుడు ఏమొద్దు ఇంకా. అంటే మీరేం మాట్లాడకండి, పర్లేదు. ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ఫోన్ అటెండ్ చేస్తే మీరేం అడగాలనుకుంటున్నారు చెప్పండి, నేను అడుగుతాను. లేదండి నేనేం అడగదలుచుకోలేను ఇప్పుడు, ప్రజెంట్గా అయితే నాకేం అడగాలని లేదు. సంతోష్ గారు, ఈజ్ యువర్ ఫాదర్, మీ నాన్న ఆయన. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్తోనే మొత్తం రిలేషన్షిప్స్ అన్ని బ్రేక్ అయిపోవు కదా? అవునండి, మేము రిలేషన్స్ ఎక్కడ బ్రేక్ చేసుకోవాలనుకోవట్లేదు. ఏదున్నా మేము పర్సనల్గా చూసుకొని మేము మాట్లాడుకుంటాము, ఇలా కాదు. ఓకే, మేము ఇప్పటి వరకు ఎలా ఉండే అలానే మేము చూసుకొని. సో ఇప్పటి వరకు మీకున్న వరకు అయితే మీ నాన్నగారు ఏమంటున్నారు మీ గురించి అనేది మాత్రం మీడియాలోనే చూసుంటారు మీరు, రైట్? అవునండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆఫ్ ఎట్ ఆల్ మీరు రిక్వెస్ట్ కానీ లేకపోతే మీరు అడగాలనుకున్నా కానీ ఏం అడగాలనుకుంటున్నారు? మేబీ ఆయన కూడా ఈ మీడియా ద్వారా చూసే అవకాశం ఉంది కదా, డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు కదా ఇప్పుడు. అవునండి, అడగడానికి ఏం లేదు కదండి, ఎందుకంటే నేను ఏమున్నా కూడా నా ఫీలింగ్స్ కానీ ఏమున్నా కానీ ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ప్రతి ఒక్కటి చెప్పానండి. ఎక్కడ నేను వాళ్ళని మోసం చేసి ఏదో తప్పు చేసింది ఎక్కడ లేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. నేను ఎలాంటి వ్యక్తిని తెలుసు, నేను వాళ్ళని ఏమన్నా బ్యాడ్గా వాళ్ళపైన ఇంప్రెషన్ ఉందా, నేనేమన్నా తప్పు పనులు చేశానా ఏంది అనేది కూడా వాళ్ళకి నా గురించి తెలుసు. సో నేను వాళ్ళని ఏం రిక్వెస్ట్ చేయాల్సింది నా దగ్గర నుంచి ఏం లేదండి. జస్ట్ చెప్పేది ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేశారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ చేంజ్ అయ్యింది, అది ఎందుకు అని తెలియదు, అదొక్కటే మాకు తెలుసుకోవాలని ఉంది అంతే. దాన్ని బట్టి ఇంకా ఏం లేదండి ఇక్కడ. ప్రాబ్లం ఏమై ఉండొచ్చు? కమ్యూనిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇంటర్ క్యాస్ట్ అనే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇంకేదైనా కారణమై ఉండొచ్చా? ఇంటర్ క్యాస్ట్ అయినా కూడా వాళ్ళ క్యాస్ట్ పెద్ద కదండి, అట్లన్నా కూడా వాళ్ళు రెడ్డీస్ కదా. ఓకే, మరి ఏం ప్రాబ్లం అయి ఉండొచ్చు? ఈ జనరేషన్లో ఇంకా మీరు ఈ జనరేషన్లో కూడా మీరు ఇంకా క్యాస్ట్ అది ఇదని మాట్లాడుతున్నారు. క్యాస్ట్ ఏముంటుందండి ఇప్పట్లో? నేను మాట్లాడడం కాదు, మేబీ మీ ఫాదర్కి ఉండొచ్చు కదా ఇంటెన్షన్. ఉండొచ్చండి, కానీ చెప్తున్నాను కదా, నేను ఎప్పుడూ మాట్లాడలేదు అంటలే, కానీ నేను చాలా సార్లు మాట్లాడానని చెప్తున్నా కదా. నేను కూర్చొని మీరు హ్యాపీగా ఉన్నారు, ఎవరికైనా పిల్లలకి అంటే కావాల్సింది పిల్లలు హ్యాపీగా ఉండడమే. మంచి ఎంగేజ్మెంట్ జరిగింది, అంతా బాగానే ఉంది, మంచిగా వెళ్తోంది. సో ఎందుకు ఇప్పుడు అబ్జెక్షన్ జరిగిందని మీ అనుమానం ఏంటి? అంటే ఎందుకు మీకు అబ్జెక్షన్ చెప్తున్నారు, లేకపోతే ఈ రకంగా ఆయన ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనే రకంగా మీ అనుమానం ఏంటి? అదే అండి, అది మాకు తెలియదు అంటున్నాం కదా. మరి ఎవరు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిందో, ఎవరు ఏం చెప్పారో వెనకాల మనకు తెలియదు కదండి. ఇప్పుడు మేము మాట్లాడిన వరకు మీకు చెప్పగలుగుతాము, మా మధ్యలో కన్వర్జేషన్ అయింది మీకు చెప్తున్నాము. ఇప్పుడు ఎవరో వేరే వాళ్ళు వెనకాల ఏమవుతుంది, వాళ్ళు ఎవరు ఏం చెప్పారో అనేది నేను చెప్పలేను కదా మీకు. అబ్జెక్షన్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు నేను ఎట్లా చెప్పగలుగుతా? యశ్ గారు, మీకు ఏదైనా అనుమానం ఉందా? అంటే మొదట్లో యాక్సెప్ట్ చేసినటువంటి ప్రకాష్ గౌడ్ గారు ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇలా ట్రీట్ చేస్తున్నారు? మీరే అన్నారు మొదట్లో యాక్సెప్టెన్స్ ఉండేది, సరే మీరు నేను రాను కానీ మీరు చేసుకోండి అనే రకంగా సంతోష్ గారికి చెప్పారు. సో ఇప్పుడు ఎందుకు తను నిరాకరిస్తున్నాడు అనుకోవాలి?
ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చా? వాట్ ఈస్ యువర్ డౌట్? మా మమ్మీకి ప్రకాష్ గౌడ్ గారు ఎంత క్లోజో అంత కాన్స్టిట్యున్సీ మొత్తం తెలుసు. మా మమ్మీ చాలా షార్ట్ టైంలో ఆయనకి చాలా క్లోజ్ అయింది. చాలా షార్ట్ టైంలో ఆయన మమ్మీకి కౌన్సిలర్ టికెట్ ఇచ్చారు. ఇది చాలా మందికి చాలా జెలసీతోని పార్టీలు ఉన్నప్పటి నుంచి ఉంటే అప్పుడు ప్రకాష్ గౌడ్ గారు కూడా ఏం పట్టించుకోలేదు. మా మమ్మీతో చాలా మంచిగా ఉన్నాడు, మా మమ్మీకి చాలా సపోర్ట్ చేశాడు, అంతా చేశాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ లాగా తీసుకొని ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారో, ఆయనని ఎవరు రెచ్చగొడుతున్నారో, మేబీ ఆయన నేను ఒక ఎమ్మెల్యే నువ్వు ఏం చేయగలుగుతావు, ఆమె అట్లా చేసింది నువ్వెంత చెయ్యాలి అన్న రేంజ్లో రెచ్చగొడుతుండొచ్చు నాకు తెలిసి. అంత రెచ్చగొట్టి ఆయనని మొత్తం మైండ్ మ్యానిపులేట్ చేసి అంటే నీదంతా ఉంది, నేను ఇట్లా చేసిరు, నువ్వు ఏమన్నా చేయొచ్చు వాళ్ళని అన్న దానిలోకి తీసుకెళ్లారని నాకు అనిపిస్తుంది. ఓకే, మీ అంకుల్కి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఏదైనా చెప్పాలి లేదని కన్వే చేయాలనుకుంటున్నారా? మేము ఎప్పుడూ మీ పరువు తీయాలని చూడలేదు, మా అమ్మ కూడా ఎప్పుడు చూడలేదు, మిమ్మల్ని ఎప్పుడు సొంత అన్నలాగా అనుకుంది. ఇవాళ మీరు మా అమ్మకి ఇట్లా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. మీ ఇజ్జత్ తీయాలి, మీ పరువు తీయాలి అనుకుంటే మా మమ్మీ ఎప్పుడో తీసేది, కానీ ఒక్క విషయం కూడా బయటికి పెట్టలేదు. టూ ఇయర్స్ నుంచి అయినా మా రిలేషన్ కూడా బయటికి రాలేదు. మా మమ్మీయే చెప్పింది మీకు చెప్పాలి, మీ పర్మిషన్ ఉండాలి, మీరు ఉండాలి అని మా మమ్మీయే చెప్పింది. మీరు ఉండాలి అనే మీరు పెళ్ళి చేసుకోమన్నా మేము పెళ్ళి చేసుకోకుండా మీరు ఉండాలి, వాళ్ళ డాడీ ఉండాలి అని చెప్పి మీకోసం ఆలోచించినాము. మీరు ఎవరి మాట విని ఇట్లా చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మా అమ్మ మీద చేయడం కరెక్ట్ కాదు. మా అమ్మ మిమ్మల్ని సొంత అన్నలాగా అనుకుంది, మీరు ఒక చెల్లిలాగా అనుకున్నారు, అది మట్టుకు మర్చిపోకండి అంతే. ఓకే, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కనీసం? అంటే రూపారెడ్డి గారు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడడం కానీ లేకపోతే మీరు మాట్లాడడం కానీ జరిగిందా? ఎప్పుడైనా ట్రై చేశారా ఫైనల్లీ? మా మమ్మీ మాట్లాడదాం అనుకుంది, నేను మాట్లాడితే ఇట్ వుడెంట్ బి రైట్. మా మమ్మీ మాట్లాడదాం అనుకుంది, కానీ చాలామంది వద్దు నువ్వు మాట్లాడితే మాట్లాడాడు, కోపం మీద ఉంటాడు, నేను మాట్లాడాను ఆమెతో, దాంతో మాట్లాడాను అన్నట్టు అన్నాడు అని మాకు చెప్పారు. అందుకు మా మమ్మీ డ్రాప్ అయింది. మా మమ్మీ చాలా అంటే చాలాసార్లు ట్రై చేసింది, మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేసింది. ఎంగేజ్మెంట్ అయినాక కూడా ఒకరోజు నేను సంతోష్ క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ పిఏ కరుణాకర్ ఉంటాడు, ఆయన కాల్ కూడా చేసాము, ఆయన లిఫ్ట్ కూడా చేయలేదు. మేము మాట్లాడాలని అప్పుడు కూడా ట్రై చేసాము. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి, నేను ఒకసారి రూపారెడ్డి గారు ఏం మాట్లాడారు పబ్లిక్ కూడా చూపిస్తాను. రూపారెడ్డి గారి మాటలు నేను వినిపిస్తాను పబ్లిక్కి. ఈసారి ఒకసారి ప్లే చేయండి రూపారెడ్డి గారు ఏమన్నారనేది. నా పేరు పట్లోళ్ళ రూపారెడ్డి. నిన్నటి నుండి ఒక ఇష్యూ జరుగుతుంది నా పైన, ఇట్లా మనీ తీసుకుంది అది అని. వాస్తవానికి ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాం, లావాదేవీలు అనేది ఒకరి దగ్గర ఒకరు తీసుకుంటాం ఇచ్చుకుంటాం, అవన్నీ అందరికీ కామన్, అది కామనే. ఒకసారి గిట్టుబాటు అయితే ఇస్తాము, ఒక్కొక్కసారి లేట్ ఇస్తాము. కానీ ఇప్పుడు ఇంటెన్షనల్గా ఇన్ని రోజుల నుండి నా పైన, నా ఇంటికి ఎవ్వరు దాడి చేయండి. ఇప్పుడు ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారి వాళ్ళ కొడుకు టి సంతోష్ గౌడ్ గారు, మా అమ్మాయి శ్రీయశి MBBS చదువుతుంది గవర్నమెంట్ కాలేజ్లో. ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు, అబ్బాయి ఇష్టపడి మా అమ్మాయిని ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అబ్బాయి ఇష్టపడి నా దగ్గర మాట్లాడినప్పుడు జరిగినప్పుడు నేను ఏం చెప్పినానంటే, చూడమ్మా రూపారెడ్డి గారు చెప్తుందంటే తనని టార్గెట్ చేశారు, ఆ టార్గెట్లో భాగంగానే ఈ రకంగా జరుగుతోంది. ఈ రోజు నుంచి టార్గెట్ చేశారు, మా ఇంటిపై అటాక్ జరిగింది, ప్రకాష్ గౌడ్ గారి కుమారుడు మా కుమార్తె ప్రేమించుకున్నారు, తను చదువుతోంది, ఇవన్నీ క్లారిటీ ఇస్తున్నారు. సో ఒకసారి మీరైనా మాట్లాడతారు యశ్ గారు, నేను ట్రై చేయాలా అంటే ప్రకాష్ గౌడ్ గారు మేబీ ఆయన హౌఎవర్ ఆయన మా అందరికంటే పెద్ద ఆయన, సో వయసు రీత్యా చూసుకున్నా ఒక కాన్స్టిట్యున్సీ పెద్దగా ఉన్నారు కాబట్టి మాకు ఉంటది. సో మీరు ఏదైనా మాట్లాడతారంటే నేను కాల్ చేస్తాను లైవ్ లో ఆయనకి, మీరు అడుగుతానంటే. ఆయన మాట్లాడడానికి ఆయనకు ఓకే ఉండాలి కదా. ఓకే, ఒకవేళ అడిగితే మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఆయన అడిగితే ఆయన అడిగేది ఏం లేదు, మీరు ఉండాలి అన్నట్టే మేము పెళ్లి చేసుకోకుండా మీకోసం మేము ఆగుతున్నాము, మీరు కూల్ అయ్యే వారికి ఉండాలి అనుకున్నాం, మీతో మాట్లాడడానికి కూడా వచ్చినాము, ఆయనకి కాల్ కూడా చేసినాము క్యాంప్ ఆఫీస్ దగ్గర, ఆయన లిఫ్ట్ కూడా చేయలేదు. మేము ఎక్కడ మిమ్మల్ని తక్కువ చేయాలని మేము ఎక్కడ చూడలేదు, మా మమ్మీ చూడలేదు, మేము చూడలేదు. మేము అనుకుంటే మిమ్మల్ని తక్కువ చేయాలనుకుంటే మీ కొడుకు ముందు వచ్చి మా ఇంటి ఉన్నప్పుడు చేస్తుండే, కానీ మేము అప్పుడు కూడా ఒక్కరి నుంచి కూడా మా సైడ్ నుంచి బయటికి రాలేదు, ఎవ్వరికి బయటకు చెప్పలేదు, మేము ఎప్పుడు ఏం చేయలేదు. కానీ ఇవాళ మా మమ్మీ మీకు అంత రెస్పెక్ట్ ఇచ్చి ప్రకాష్ అన్న కొడుకు, ప్రకాష్ అన్న
పరువు ఉండాలి అంత ఉండాలి అని ఆలోచించిన మా మమ్మీని మీరు ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు. మీరు ఎంగేజ్మెంట్ తర్వాత మమ్మీ వెళ్ళి సొంత blessings అన్నలాగా తీసుకోవడము, అనుకుంది, మీరు మీ కూడా. ఇద్దరు కలిసి వెళ్ళి ట్రై చేయడం అనేది జరిగిందమ్మా ఎప్పుడైనా? ఇద్దరు కలిసి వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుంటాము, నేను కలుస్తాను. అదే చెప్తున్నాం కదా, ఈవినింగ్ 7:30 తర్వాత ఎక్కడికో క్యాంప్ ఆఫీస్, ఒకరోజు క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. వాళ్ళ కర్ణాకర్ అని ఉంటాడు, ఆయన కాల్ చేస్తే ఆయన కాల్ కూడా తీయలేదు. మా మమ్మీ మీద కోపం ఉంది. మా మమ్మీ అన్నది ఇట్లా మాట్లాడకుండా ఉంటే కరెక్ట్ కాదు, అన్న దగ్గర పోవాలి మీరు. మా మమ్మీ అప్పటికి అన్నది, అన్నకి కోపం ఉంటే ఒక దెబ్బేస్తే నేను పడతా, కొడితే నేను పడతా, తిడితే నేను పడతా, నాకు నా కూతురు జీవితం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని అన్నది. ఆ రోజు వాళ్ళ డాడీ ఏమైనా మమ్మల్ని ఏమైనా అంటాడు అన్న, నన్ను కొట్టినా నాకు ప్రాబ్లం లేదు, వాళ్ళ డాడీ పరువు ఉండాలి, వాళ్ళ డాడీ కూడా ఉండాలి, వాళ్ళ డాడీ కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకునే మేము ఆ రోజు వెళ్ళినాము. కానీ ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఓకే, మీరు అంటే ట్రై చేస్తారు కానీ అటువైపు నుంచి రెస్పాన్స్ లేదంటున్నారు. అవును. ఇంటికి వెళ్ళారా పోనీ? అంటే ప్రకాష్ గౌడ్ గారి సతీమణి లేదా మీ ఆంటీ సంతోష్ వాళ్ళ అమ్మతో మాట్లాడారా? లేదు, నేను ఎప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడాలనుకోలేదు. ఓన్లీ సంతోష్ మాట్లాడతాడు అక్కడ, అంతే. ఓకే, మేము ఇంటికి వెళ్ళాలని ఎప్పుడు అక్కడ మాకు అంత రైట్ లేదు, మేము వెళ్ళి చెయ్యాలి, మీ ఇంట్లో మాట్లాడాలని. అందుకే క్యాంప్ ఆఫీస్లో మాట్లాడదాం అనుకున్నాం. రైట్. సో ప్రజెంట్స్ అంటే మీ రిక్వెస్ట్ ఏంటి, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా చెప్పడానికి ఏం లేదండి. ఇప్పుడు ఇదంతా జరుగుతుంది ఎందుకు, అసలు ఇలా చేసే అవసరం కూడా ఏం లేకుండే కానీ మేము భావిస్తున్నాం అంతే. ఎందుకంటే మేము ఓపెన్గా ఉన్నాము, ప్రతి దాంట్లో ఏది దాచకుండా అన్నీ ఓపెన్గానే చెప్తున్నాము, ఏం చేసినా ఓపెన్గా చేస్తున్నాము. దాంట్లో ఎక్కడ తప్పు, ఏమన్నా తప్పు ఉంటే మమ్మల్ని నన్ను డైరెక్ట్ అడగవచ్చు, నన్ను డైరెక్ట్ కొట్టవచ్చు, అది వేరే. అది ఎందుకంటే నేను దాన్ని తీసుకోవడానికి నేను రెడీ ఉన్నా, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నామండి అంతే. ఏదున్నా మాతో డైరెక్ట్ మాట్లాడవచ్చు, మమ్మల్ని ఏమని చేయవచ్చు, డైరెక్ట్ అంటే ఏమని చేయవచ్చు అంటే యాజ్ ప్రేమ పైన కొట్టవచ్చు, అవన్నీ చేయొచ్చు అని ఇప్పుడు కూడా చెప్తున్నాము. కానీ ఇలా మనుషుల్ని పంపించి ఎవరో చేయి చేసుకుని ఎందుకంటే, డైరెక్ట్ మీరు చేయి చేసుకోవచ్చు, అది మీ రైట్. మీరు చేయి చేసుకోవడానికి రైట్ ఉండదు వేరే, ఎవరో మనుషులు వచ్చి కొట్టడం అనేది అది కరెక్ట్ కాదని చెప్తున్నాం అంతే. రూపారెడ్డి గారిని అరెస్ట్ చేశారు కదా, తనని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంది. యశ్ గారు, తను ఎక్కడ ఉన్నారు, తన డీటెయిల్స్ ఏమైనా తెలుసా మీకు? అవును, మాకు తెలియదండి, తను రిమాండ్లో ఉందని అయితే తెలుసు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలి, మేము కోర్టుకి వెళ్ళాలి అంతే. మేము ఇప్పుడు మీడియా ముందు కూడా మా అంతకు మేము రాలేదు, వాళ్ళ డాడీని డీఫేమ్ చేయాలని ఏం లేదు. మా మమ్మీ మీద ఆల్రెడీ మీడియాలో అంత అలిగేషన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మేము ముందు వచ్చినాము. లేకపోతే మేము ఈ అటాక్ జరిగినప్పుడే మీడియాని పిలుచుకొచ్చి అది చేసి ఇది చేసి చేయొచ్చు, కానీ మేము ఏం చేయలేదు. అప్పుడు కూడా పర్సనల్గా మాట్లాడుకుందామని అనుకున్నాము. అప్పటికి కూడా మా మమ్మీ మీద స్టార్ట్ అయిపోయి న్యూస్ ఛానల్స్లో వేసి ఇంతమంది రచ్చ చేసారు కాబట్టి మేము మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో ఇది రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గారు అండ్ తన వైఫ్ యష్ మాట్లాడుతున్న మాటలు. సో మొదట యాక్సెప్టెన్స్ ఉంది, యాక్సెప్టెన్స్ జరిగింది అని అంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు మార్చారు, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారో తెలియదు అంటున్నారు సంతోష్ గారు. అండ్ తను ప్రయత్నం చేశాను మాట్లాడడానికి, కజిన్స్తోనే మీడియేట్ చేసి మాట్లాడుతున్నా అంటున్నారు. అండ్ లైవ్లో కూడా కాల్ చేయవచ్చు అని అంటే వాళ్ళు వద్దనన్నారు. బట్ ఇప్పుడు రూపారెడ్డి విషయంలో మాత్రం అక్కడ నమోదైనటువంటి కేసు కానీ అక్కడ వినిపిస్తున్న మాటలు ఏంటి అని అంటే, తనేదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, సో ఆ వ్యాపారంలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో బాధితులంతా వచ్చి అక్కడ గొడవ చేశారు, ఇబ్బంది పెట్టారు. సో బాధితుల ఫిర్యాదును యాక్సెప్ట్ చేసి రూపారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. సో ఇంకోవైపు మా ఇంటిపైన దాడి జరిగిందని చెప్పి ఇటు రూపారెడ్డి కుటుంబం లేదంటే సంతోష్ గారు కానీ లేకుంటే రూపారెడ్డి గారు కానీ తర్వాత యష్ వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ మాత్రం తీసుకోలేదనేది వీళ్ళ వర్షన్. సో ప్రజెంట్ అయితే ఇంక ఇష్యూ కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే అటు రూపారెడ్డిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మరి కోర్టు తీర్పు ఆదేశానుసారం ఏం జరిగిద్దో చూడాలి. రిమాండ్ తరలిస్తారా లేదా బెయిల్ వస్తుందా, ఏం జరిగిద్దో చూడాలి. సో మీరు ఇద్దరి వర్షన్ విన్నారు, మీకేమనిపిస్తోంది, ఎవరి వైపు జస్టిస్ ఉంది, ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరి మాటలు జెన్యూన్గా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి. పట్లోల రూపారెడ్డి నిన్నటి నుండి ఒక ఇష్యూ జరుగుతుంది నా పైన, ఇట్లా మనీ తీసుకుంది అది అని. వాస్తవానికి ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాం, లావాదేవీలు అనేది ఒకరి దగ్గర ఒకరు తీసుకుంటాం ఇచ్చుకుంటాం, అవన్నీ
అందరికీ కామన్, అది కామనే. ఒకసారి గిట్టుబాటు అయితే ఇస్తాము, ఒకసారి లేట్ ఇస్తాము. కానీ ఇప్పుడు ఇంటెన్షనల్గా ఇన్ని రోజుల నుండి నా పైన, నా ఇంటికి ఎవ్వరు దాడి చేయండి. ఇప్పుడు ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గారి వాళ్ళ కొడుకు టి సంతోష్ గౌడ్ గారు, మా అమ్మాయి శ్రీయశి MBBS చదువుతుంది గవర్నమెంట్ కాలేజ్లో. ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు. అబ్బాయి ఇష్టపడి మా అమ్మాయిని ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అబ్బాయి ఇష్టపడి నా దగ్గర జరిగినప్పుడు నేనేం చెప్పినానంటే, చూడమ్మా, ఇష్టపడతారు, అది కామన్. ఏదైనా పేరెంట్స్ డిసిషన్ చాలా ఇంపార్టెంట్. నాన్న దగ్గర కూడా డిస్కస్ చేయని చెప్పినాను. అది అబ్బాయి డిసిషన్, అమ్మాయి డిసిషన్ కాబట్టి వాళ్ళు మేజర్స్. ఇప్పుడు ఒక ఆడపిల్ల తల్లిగా నేను ఎప్పుడైనా ఒక ఆడపిల్ల తల్లిగా ఆడపిల్లని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకుంటాము. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు మేజర్స్. ఇప్పుడు నేను ప్రొటెక్ట్ చేసుకోకుండా నా పిల్లల్ని నేను కాదు కూడదు అనుకుంటే వాళ్ళు బయట పోయినా చేసుకుంటారు. ఇప్పుడు ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు. మాకు ఇక్కడ ప్రకాశంలో గౌరవం లేదని కాదు, ఎందుకంటే గత పార్టీలో మేము కలిసి పనిచేసినాము. ఆయన నాకు ఎంత బాగానే చూసుకుంటూ, నేను కూడా ఒక అన్నలాగా ఆయనని నా సొంత సోదరునిలాగా నేను కూడా చూసుకున్నాను. కానీ మరి ఎక్కడ ఆయన నా పైన చాలా నెగటివ్గా ఉన్నాడు. ఎవరు చెప్పడం వల్ల ఆయనకు ఆ ఫీలింగ్ వచ్చిందో, దేని వల్ల వచ్చిందో నాకేం తెలియదు. మరి ఇప్పుడు ఏ దానికి తీసుకున్న మనీకి సంబంధించి న్యూస్ పెడుతున్నారు, కానీ అవాస్తవం. అది నన్ను టార్గెటే నేను. ఎందుకంటే 30 నుంచి 40 మంది వచ్చింది. ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే మనం కోర్టులో చూసుకుంటాం, PS ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కానీ ఎవరో సంబంధం లేని వ్యక్తులు 40 మంది నా ఇంట్లో ఎంట్రీ అయ్యి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మా అల్లుడు సంతోష్ నన్ను అక్కడ రూమ్లో పెట్టి, ఇటు రూమ్లో పెట్టి, ఆ రూమ్లో పెట్టినాక కూడా డోర్లను ధన గుద్ది సంపుతం నేను నువ్వు రా బయటికి అని చెప్పి వాళ్ళు నా పైన ఎంతో అరవడం జరిగింది. నేను అక్కడ ఎవరిని కూడా SC అట్లా ఎవరిని కూడా నేను దూషించలేదు. కానీ చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ PSలో, చాలా పిటిషన్స్ PSలో నా పైన వాంటెడ్లీ ఏ రకంగా అయినా సరే రూపారెడ్డి అనే ఆమెని ఏ రకంగా తొక్కితే, ఏ రకంగా ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి జైలుకి పంపిస్తే ఇక్కడ నుండి ఈ పిల్లలు ఏదైనా చెయ్యొచ్చు అనే ప్లాన్తోని ప్రకాష్ అని ఉన్నారు. నేను ప్రకాష్ అన్నకి చేతులైతే మొక్కుతున్నా, అన్నా నువ్వు ఎంతో మంచివి, నాకు నీకు శత్రుత్వం లేదు, నేను కావాలని నేను ఏదీ చేయలేదు, నేను ఏమి చెప్పలేదు. ఎందుకంటే నీ కొడుకు వేరే చదువు, నా బిడ్డ వేరే చదువు. వాళ్ళు ఓపెనింగ్గా పరిచయం అయింది, ఇష్టపడ్డారు, వాళ్ళు ఒక్కటి అవుదాం అనుకుంటున్నారు. అంతేగాని నేను ఇక్కడ ఉండి వెనకాలండి చేసింది లేదు, అట్లా చేసే ఉద్దేశము నాకు లేదు. ఎందుకంటే అసలు నాకు అట్లాంటి ఆలోచనలు కూడా లేవు. దయచేసి నువ్వు అర్థం చేసుకో, ఇంతటితో ఆపేయన్నా. ఎందుకంటే మా దగ్గర లక్ష్మక్క దగ్గర మీరు మాట్లాడిన ఎవిడెన్స్ ఉంది, మనీ దగ్గర మాట్లాడిన ఎవిడెన్స్ ఉంది. ప్రతి ఎవిడెన్స్ కూడా నేను ఈరోజు వీళ్ళందరికీ సబ్మిట్ చేస్తున్నా. ఇంతవరకు మీ పైన గౌరవంతో మేము చాలా అన్ని మంది గౌరవించి చాలా మంచిగా ఉన్నాము. కానీ ఈరోజు మా ప్రాణాలే తీయాలని చెప్పి నువ్వు అంతమందిని మా ఇంటికి పంపించినవు. ఏ తల్లికైనా పిల్లల్ని కాపాడుకోవాలని ఉంటుందన్నా. ఒక ఆడపిల్లలాగా నేను ఒక ఆడపిల్ల తల్లిని, ఖచ్చితంగా నేను నా బిడ్డను ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకుంటా. సమాజంలో ఎవరు అనుకోరన్నా, ఆడపిల్లని బయటికి పంపించి తిరిగి తీయాలనుకుంటారు, అనుకోరు కన్నా. దయచేసి అర్థం చేసుకో. నీ కొడుకు ఇష్టపడుతున్నాడు, నీ కొడుకు చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు కాబట్టే నేను అంగీకరించిన. అది ఏదైనా వాస్తవం నీ దగ్గర మాట్లాడిండు, ప్రతి ఒక్కటి నీకు తెలుసు అన్న. ఇప్పుడు నువ్వు మాట్లాడితే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దయచేసి మాట్లాడొద్దన్నా. మీరు ఒక 4 సార్లు శాసనసభ ఎమ్మెల్యేగా గెలిచిండు. దయచేసి పిల్లల బాధను అర్థం చేసుకో. ఇక్కడ ఎవరు కక్షపూరితంగా ఏమీ చేయలేదు, అంతా నువ్వే చేస్తున్నావు అన్న. మా పైన కక్ష వద్దు, నేనేం నీకు దుష్మని కాదు, నీ పైన పగబట్టలేదు, నీ పేరు నేను ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. దయచేసి అన్న పిల్లల మనసును అర్థం చేసుకొని వాళ్ళని అంగీకరిస్తే చాలా బాగుంటుంది. ఇట్లా కక్షపూరితమైన చర్యలను దయచేసి ఆపేయన్నా. నువ్వు ప్రజల కోసం పుట్టిన నాయకుడివి, ప్రజలను చూసుకోన్నా, ప్రజల బాధలను అర్థం చేసుకో. ఆయన ఒక తీరు లోపల ఒక తీరు వద్దన్నా. మంచిగా ఆ పిల్లల్ని ఆశీర్వదించన్నా. ఇప్పుడున్న ఎవిడెన్స్ అన్ని కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాము. ఇవన్నీ సబ్మిట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా ఫాల్స్ అలిగేషన్స్ నార్సింగ్ PSలో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వాస్తవాలు లేవు. అవాస్తవాలే 90% ఉన్నాయి, వాస్తవం 2% అయితే అవాస్తవాలు 98% ఉన్నాయి. కావున మీరు దయచేసి మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము అన్ని నిజమైన వాస్తవాలు మీకు ఇప్పుడు అందజేస్తున్నాము. దయచేసి మీరు మాకు ప్రొటెక్షన్. పెళ్లి చేస్తున్నామనే నిన్ను జైలుకు పంపిస్తాడు, నిజమే?
పెళ్లి అనేది ప్రకాశన్నతో మాట్లాడినాకనే చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మాకు కూడా చాలా భయం వేస్తుంది. పిల్లలకి ప్రొటెక్షన్ కావాలి, మాకు ప్రొటెక్షన్ కావాలి. పెళ్లి కూడా మేము మరి తొందరగానే చేయాలనుకుంటున్నాము. అన్న ఆశీర్వాదం చేసి అంతకంటే సంతోషం లేదు. ఇప్పుడు మరి ఆడపిల్ల జీవితం అన్నా మీరు అందరికీ కూడా తెలుసు, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ మీ ఇంట్లో ఆడపిల్లకి కష్టం వస్తే మీరు ఏం చేస్తారన్నా? అదే పని చేస్తారు కదా. ఇక నేను కూడా ఏదో ఒక ఆలోచన చేసి చేయాలి కదన్నా. దయచేసి మీ సహాయ సహకారాలు నాకు ఉండాలి. అట్లాగే విష్ణువర్ధన్ సార్, సిఏ సార్కి కూడా మీరు ఒక పోలీస్ వాళ్ళు, ఒక ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు మీరు. దయచేసి ఎంత ప్రెషర్ ఇచ్చినా దేనికి లొంగకుండా మీరు వాస్తవాలని బయట పెట్టి వాస్తవానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి సార్ ఆల్రెడీ నా వరకు కొంచెం మంచినే మాట్లాడి ఒపీనియన్స్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయచేసి మీరు అందరూ కూడా, పోలీస్ వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలి, మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, మా పిల్లలకి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగైనా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.